హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పన్నిక అప్డేట్స్. మనకి ఎలక్షన్ పోలింగ్ 13వ తేదీ పూర్తయినప్పటి నుంచి కూడాను హైకోర్టు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ద్వారా మనకి ఏవైతే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పథకాలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో మనకి 14వ తేదీ 15వ తేదీల్లో మనకి ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, సో విద్యా దీవెన పథకం కింద ఆ డబ్బులు అనేవి కూడాను రిలీజ్ చేయడం జరిగింది. సో అవి కూడాను నేరుగా వారి ఖాతాల్లో జమ కావడం కూడా పూర్తయిపోయిందండి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఈ యొక్క ఆసరా అంటే పొదుపు మహిళలకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రుణమాఫీ సంబంధించి ఉందో ఆ డబ్బులు కూడాను నేరుగా వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే తర్వాత మనకి ఈ యొక్క రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా కరువు సాయం, ఈ రెండింటికి సంబంధించి కూడా రైతులకి నేరుగా రైతుల ఖాతాల్లో కూడా ఈ యొక్క డబ్బులు జమ కావడం జరిగింది. సో ఈ 3 పథకాలకి సంబంధించిన డబ్బులు అయితే ఇదివరకే మనకు జమ చేశారు. అంటే మనకి 14, 15, 16 తేదీల్లో ఈ 3 పథకాలకి సంబంధించిన అటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే మనకి మిగిలి ఉన్న పథకాలు ఏంటంటే మనకి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తం, ఈ 2 పథకాలు కూడా మనకి పెండింగ్లో మిగిలిపోయి ఉన్నాయి. సో ఈ 2 పథకాలకి సంబంధించి అమౌంట్ కూడాను కొంచెం పెద్ద అమౌంట్లు కాబట్టి వాటికి నిదానంగా డబ్బులు వేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ మనకి 18వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి కూడాను ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే 5,000 చిల్లర కోట్లు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం కిందనే కేటాయించి డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంది. సో అందులో భాగంగా ఇప్పటికే 1,500 కోట్లు ఆల్రెడీ విడుదల చేశారు. సో మిగిలినటువంటి 3,500 చిల్లర కోట్లను కూడా విడతల వారీగా విడుదల చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి నిన్నటి నుంచి మనకి అకౌంట్స్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఏదైతే మనకి ముందుగా ఈ యొక్క 1,500 కోట్లు ఏదైతే రిలీజ్ చేశారో అవి మొట్టమొదటిగా కొంతమందికి అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంకు కలిగినటువంటి బ్యాంకు ఖాతాదారులకి ముందుగా చేరుకోవడం జరిగింది. సో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడినట్టు మనకి సమాచారం కూడా అందింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే పక్కా ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ పక్కా ప్రూఫ్ తోటి మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము. కాబట్టి డబ్బులు అనేవి ఆల్రెడీ పడ్డాయి. మిగతా డబ్బులు కూడాను మిగిలిన బ్యాంకు ఖాతాల్లో కూడాను 2-3 రోజుల్లో కూడాను జమ అయిపోతాయండి. కాబట్టి ఎవరు ఎలాంటి కంగారు పడద్దు. ఎందుకంటే ఒక ఏరియాలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉంటే వారికి ఒకే బ్యాంకు ఖాతాల్లో అకౌంట్లు ఉండవు. సో రకరకాల బ్యాంకు ఖాతాల్లో అకౌంట్లు ఉంటాయి. కాబట్టి ఒకరి బ్యాంకు ఖాతాల్లో ముందుగా డబ్బులు జమ అయిపోయిన తర్వాత మాకు ఇంకా డబ్బులు పడలేదు, మేమేమన్నా ఇనెలిజిబుల్లో ఉన్నామా అని చెప్పేసి వారు కంగారు పడుతూ ఉంటారు. సో అలాంటి కంగారులు అయితే ఏమీ పెట్టుకోవద్దండి. సో మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్లో ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి వారి సంబంధించినటువంటి వాలంటీర్ల దగ్గర బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసుకొని ఉంటారో వారందరికీ కూడాను ఎలిజిబిలిటీలో ఉంటారు. సో వారందరి ఖాతాల్లోనూ డబ్బులు అనేవి జమ అవుతాయి. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డీబీటీ పద్ధతిలో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి వారి ఆధార్తో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో అంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో నేరుగా ఆ బ్యాంకు ఖాతాకే ఈ యొక్క డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ఎన్పిసిఐ లింకు లేని ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోండి. సో మిగతా విషయాలకు వస్తే మాత్రము ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడాను ఈ యొక్క డబ్బులు అనేవి 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా జమ అవుతాయి. ఆల్రెడీ కొంతమంది లబ్ధిదారులకి ఈ యొక్క డబ్బులు జమ అయినాయి. మిగిలిన లబ్ధిదారులందరికీ కూడాను 2-3 రోజుల్లో ఈ యొక్క చేయూత డబ్బులు అనేవి రిలీజ్ కావడం జరుగుతూ ఉందండి. సో ఈ విషయాన్ని మన ఛానల్ తరఫున జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి 2-3 రోజుల్లో మీరందరూ కూడాను మీ ఖాతాలని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరఫున మరీ కోరుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల నిరీక్షణ తర్వాత మనకి ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. చాలామంది మహిళలు అయితే అసలు ఆశ వదిలేసుకున్నారు, అసలు ఈ డబ్బులు రావేమో అని చెప్పేసి పూర్తిగా ఆశలు కూడా వదిలేసుకున్నారు. సో రకరకాల ఇష్యూస్ మధ్య మొత్తం మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ జరగడం జరుగుతూ ఉంది. కాబట్టి మహిళలందరూ కూడాను ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడాను ఈ విషయాన్ని గమనించి మీ ఖాతాలని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నానండి. థ్యాంక్ యూ.